రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో సేద తీరేందుకు ప్రజాప్రతినిధులు వేసవి విడుదల చూసుకుంటున్నారు. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన దాదాపు డజన్ మంది ఎమ్మెల్యేలు విదేశాల బాట పట్టగా కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఐటీ మంత్రి కేటీఆర్ కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లగా డిప్యూటీ సీఎం కడియం ఇటీవలే శ్రీనగర్లో 4 రోజులు గడిపి వచ్చారు. సమ్మర్ స్ట్రోక్ తో ప్రజాప్రతినిధులు స్పెషల్ టూర్లు వేసుకుంటున్నారు. వేసవి దెబ్బకు కొందరు నాయకులు పక్క రాష్ట్రాలు, ఇతర దేశాల బాట పట్టారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 46 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ నమోదవుతోంది. దీంతో సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా అల్లాడిపోతున్నారు. సామాన్యుడు వడదెబ్బకు ఇల్లు కదల్లేని పరిస్థితే ఉంటే ప్రజాప్రతినిధులు మాత్రం ఈ వేసవి నుంచి కాస్త సేద తీరేందుకు ఇతర దేశాలకు వెళుతున్నారు. నిత్యం రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ఉండి కుటుంబానికి సమయం కేటాయించలేకపోయిన ప్రజాప్రతినిధులు కూడా ఈ సమ్మర్లో తీరిక చేసుకుంటున్నారు. పిల్లలకు వేసవి సెలవులు ఉండడం, భరించలేని వేడితో పర్యటనలు చేసే అవకాశం లేకపోవడంతో ఆట విడుపుగా విదేశీ టూర్లు పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. మొన్నటిదాకా పార్టీ సభ్యత్వాలు, ప్లీనరీ, బహిరంగ సభ లాంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్న గులాబీ నేతలంతా ఇప్పుడే ప్రోగ్రామ్స్ లేకపోవడంతో ఇలా వేసవి టూర్లను ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన వారు చాలా మంది ఈ వేసవిలో ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. 4 రోజుల క్రితం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు. 15 రోజుల పాటు ఆయన అక్కడే ఉండబోతున్నారు. అలాగే కడియం శ్రీహరి ఇటీవలే కుటుంబ సమేతంగా శ్రీనగర్ వెళ్లారు. 4 రోజులు కాశ్మీర్లో గడిపి వచ్చారు. ఇక ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా జీఎస్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీనగర్ వెళ్లారు. ఆయనతో పాటు పెద్దపల్లి, కోరుట్ల, మంథని, ధర్మపురి ఎమ్మెల్యేలు కూడా శ్రీనగర్ వెళ్లారు. వీరంతా వేసవి విడిది కోసమే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అలాగే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సింగపూర్ వెళ్లగా నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా యూరప్ వెళ్లారు. వేసవి విడిది కోసమే వీరు ఈ టూర్లు పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే శాసనమండలి సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి కూడా అమెరికా వెళ్లారు. ఈ ఎండల నుంచి కొన్ని రోజులు ఉపశమనం పొందడంతో పాటు పిల్లలకు, కుటుంబానికి కాస్త సమయం ఇచ్చినట్లు ఉంటుందనే ఉద్దేశంతోనే లీడర్లు సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు.